అందరికీ నమస్కారం. ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. దాన్ని బాగా మనసు పెట్టి వింటాం. బేసికల్లీ ఏంటంటే నేను చాలా వీక్ యాక్చువల్లీ. మా మమ్మీ వాళ్ళు చాలా భయపడేవాళ్ళు. అసలు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుంది, అసలు డెలివరీ ఎలా చేసుకుంటుంది అసలు ఈ అమ్మాయి అని చెప్పి. నేను అది మైండ్లో పెట్టుకొని నేను ఖచ్చితంగా నార్మల్ చెయ్యాలి, నేను చేసి చూపించాలి, అసలు వీళ్ళకి నేను వీక్ కాదు, నేను స్ట్రాంగ్, నేను చెయ్యగలను అని చెప్పి నేను ఆ బేబీకి కూడా చెప్పుకునేదాన్ని. ఇలా అంటున్నారు అందరూ, మనం నార్మల్ డెలివరీ చేసి చూపించాలి ఖచ్చితంగా, మనం స్ట్రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి అని చెప్పేదాన్ని. 5th మంత్ వరకు కూడా నాకు నార్మల్ అవుతుందని నమ్మకం లేదు. కానీ బేబీతో మాట్లాడేటప్పుడు మా హస్బెండ్ చెప్పేవాళ్ళు నార్మల్ డెలివరీ అవ్వాలి అయ్యేటట్టు అని. మనసులో అనుకునేదాన్ని, నాకు నార్మల్ ఏంటి అసలు అవ్వదు అని చెప్పి నేను అనుకునేదాన్ని. కానీ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. 1 అవర్లో అయిపోయింది, ½ అన్ అవర్లో అయిపోయింది. సార్ వీళ్ళకే అయింది, నాకెందుకు అవ్వదు అని చెప్పి నేను నాకు కూడా అవుతుంది అని నేను బాగా వెయిట్ లాస్ అయ్యాను. వామిటింగ్స్ అయ్యి 4 kgs దాకా అయ్యాను. అయినా కానీ నేను వర్కౌట్ బాగా చేసేదాన్ని. నార్మల్ డెలివరీ కానీ కాదు, కానీ వర్కౌట్స్ బాగా చేసేదాన్ని. అంటే నా కాలంలో వాటర్ రాకూడదు, వెయిట్ నేను పెరగకూడదు, నాకు ఒక భయం ఉండేది వెయిట్ పెరుగుతానేమో అని చెప్పి బాగా వర్కౌట్ చేసేదాన్ని. బేబీ నాకు బాగా సపోర్ట్ చేసేది. నేను ఎంత కష్టమైన వర్కౌట్ చేసినా కానీ నాకు బాగా సపోర్ట్ చేసేది. ఎంతసేపు చేసేది? మార్నింగ్ ½ అన్ అవర్ చేసేదాన్ని, ఈవినింగ్ ఇంకొక 20 minutes చేసేదాన్ని, మళ్ళీ ఇంకో ½ అన్ అవర్ వాకింగ్ చేసేదాన్ని. అది మా హస్బెండ్ తీసుకెళ్లేవాళ్ళు నన్ను వాకింగ్కి. సో మేము యాక్చువల్లీ ఒక 9th మంత్ అలా వస్తున్నప్పుడు ఒక ఫ్యాన్సీ డేట్ అనుకున్నాం అనమాట. Jan 20th 2020 అది బాగుంది డేట్, ఊరికనే వస్తే బాగుండు అని చెప్పి అదే చెప్తుండేవాళ్ళము. నువ్వు ఆ డేట్లో రా అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళము. నాకు కొంచెం 20th దగ్గరికి వస్తున్నప్పుడు కూడా కాంట్రాక్షన్స్ ఉన్నాయి, కానీ మరీ ఇంకా వచ్చేస్తుంది 20th అని చెప్పి అట్లా ఏం అనిపించలేదు. కానీ 20th వచ్చినప్పుడు నేను చెకప్కి రమ్మని చెప్పారు. సో నేను అడ్మిట్ అవ్వమని చెప్పారు. ఒక 1 hour అడ్మిట్ అవ్వండి, చూద్దాము కాంట్రాక్షన్స్ వస్తున్నాయి కదా, ఫ్రీక్వెన్సీ అని పెరుగుతుందేమో అని చెప్పి. నేను ఒక 1 o'clock ఏమో అడ్మిట్ అయ్యాను. అది కరెక్ట్గా Jan 20th. సడన్గా సర్విక్స్ అంతా డైరేట్ అయ్యి నాకు మొత్తం బాడీ అంతా నార్మల్కి ప్రిపేర్ అయిపోయి సడన్గా పెయిన్స్ ఎక్కువ అయ్యి సడన్గా మొత్తం అయిపోయింది. అంటే బేబీ బాగా సపోర్ట్ చేసింది నాకు, కరెక్ట్గా 20th డేట్కి రావాలి అని చెప్పి. మా హస్బెండ్ చెప్పేవాళ్ళు, నువ్వు 20th వస్తే నువ్వు 9 months మేము చెప్పినవన్నీ విన్నామని ఒక ప్రూఫ్ నాకు. ఓకే ఓకే. నాకు ఒక 1 hour ఏమో పెయిన్స్ ఇండ్యూస్ చేసినప్పుడు కొంచెం ఒక 1 hour పెయిన్స్ వచ్చాయి. నేను చెప్పాను అనమాట, అమ్మకి నార్మల్ డెలివరీ అవ్వాలి, కానీ నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం కష్టమే, కాబట్టి నేను ఒక 3 pushes ఇస్తాను నీకు, 3rd pushకి నువ్వు వచ్చేసేయాలి బయటికి, ఎక్కువ కష్టపెట్టద్దు, ½ అన్ అవర్లో బయటకు వచ్చేయాలి అని చెప్పి నేను చెప్పాను. మా హస్బెండ్ ఉండాలి డెలివరీ టైంలో అని చెప్పి. మీరు వచ్చారు లోపలికి, నేను అంతా అరేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి చెప్పారంట తినకి. అరేంజ్ చేసుకొని నేను 15 minutesలో నాకు డెలివరీ అయిపోయింది. కరెక్ట్గా 3rd pushకి బయటికి వచ్చేసింది మ్యామ్. బయటికి నిజంగా నాకు అస్సలు తెలియలేదు. మీరు బయటకు వచ్చి చెప్పినప్పుడు తను లోపలికి పిలవడానికి ఏమైనా వచ్చారేమో అనుకున్నారంట, కానీ డెలివరీ అయిపోయింది, బాబు పుట్టాడు అని చెప్పి తిను కంప్లీట్లీ షాక్. అసలు ఫ్యామిలీ వాళ్ళంతా ఎవ్వరు నమ్మలేదు. ఏంటి 20th రావటం ఏంటి వీలేదో అని చెప్పి నవ్వేవాళ్ళు అనమాట. కానీ నిజంగా 20th అసలు ఏమి పెయిన్స్ లేని అమ్మాయి మార్నింగ్ నుండి కరెక్ట్గా 1 hourలో డెలివరీ అయిపోయింది అని అంటే అసలు అందరూ షాక్ అనమాట. అసలు అందరూ ఇట్లా కూడా అవుతుందా, కరెక్ట్గా డేట్కి వస్తుందా అని చెప్పి చాలా సపోర్ట్ చేసేది. నేను నార్మల్ డెలివరీ కావాల్సిన ఎక్సర్సైజ్ కూడా చేసేదాన్ని. ఒక్కోసారి పైకి వచ్చేసేది అనమాట. నేను చెప్పేదాన్ని, పైకి వస్తుంటే నాకు చాలా కష్టం ఉంది, ఈ ఎక్సర్సైజ్ ఒక 20 seconds ఉంటుంది, కొంచెం కిందకి వెళ్ళు, తర్వాత నీ ఇష్టం, నువ్వు పైకి రాని, ఇమీడియట్గా కిందకి వెళ్ళిపోయేది. కార్లో కూర్చున్నప్పుడు కూడా ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది కదా, నేను ఇట్లా బయటికి వెళ్తున్నాను, ఒక 3 hours వరకు నేను టాయిలెట్ అనేది యూజ్ చేయలేను, సో నాకు యూరిన్ అనేది రాకూడదు అని చెప్పేదాన్ని. వచ్చేది కాదు మేము అస్సలు. 3 hours వరకు ప్రశాంతంగా తిరిగేసి వచ్చాను. బాగా తిరిగాను, బాగా వర్కౌట్ చేసుకునేదాన్ని. అసలు ఏమంటారు, ప్రెగ్నెంట్ అన్న ఫీలింగ్ అనేది అసలు నాకు లేదు అసలు కంప్లీట్. బేబీ అయితే చాలా సపోర్ట్ చేసింది. నేను నైట్ కూడా నువ్వు ఎక్కువ ఏడవకూడదు, నిద్రపోవాలి బాగా అని. పొద్దునంతా కొంచెం అల్లరి చేసి అటు ఇటు, నైట్ మాత్రం అస్సలు ఏడవదు. ఫీడింగ్ కావాలి అంటే నేను చెప్పా, ఫీడింగ్ కావాలంటే ఏడు,
లేకపోతే ఏడవద్దు ఇంకా అంతే. ఆకలేసిందంటే ఏడుస్తా, లేకపోతే ఫీడింగ్ తీసుకొని నిద్ర రాకపోయినా కామ్గా పైకి చూసుకుంటూ ఉంటుంది, అటు ఇటు Okay, చూసుకుంటూ okay. సైలెంట్గా ఉంటుంది. ఓకే చాలా హ్యాపీ. నిజంగా నేనైతే అసలు నార్మల్ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కూడా షాకే. ఈ అమ్మాయి నార్మల్ చేసిందా తిను, అది 15 minutesలో బయటకు వచ్చేసిందా అని. మమ్మీ అనేది అనమాట, నువ్వు ఎలా తట్టుకుంటావు నొప్పిలు అని చెప్పి. మీరు వీడియోస్లో చెప్పేవాళ్ళు నెగిటివ్ వైబ్రేషన్స్ని వదిలేసేయండి, అసలు పట్టించుకోవద్దు అని చెప్పి. మమ్మీ కొంచెం అట్లా అనగానే నేను చెప్పేదాన్ని, నాకు చెప్పొద్దు నువ్వు, అసలు నాకు చెప్పొద్దు, నొప్పి గురించి నాకు చెప్పొద్దు నువ్వు. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను చేస్తానని కాన్ఫిడెంట్గా ఉన్నాను. నువ్వు అసలు నాకు చెప్పొద్దు, నేను చేస్తాను, నేను చేసి చూపిస్తాను. నువ్వు చెప్తే నాకు భయం వేస్తుంది. అసలు డెలివరీ రూమ్లో కూడా నువ్వు నాకు వద్దు, నువ్వు ఏడ్చావంటే నాకు నేను చేయలేను, సర్విక్స్ నాకు ఓపెన్ అవ్వదు ఫస్ట్, నువ్వు అసలు వద్దుమా, నువ్వు చెప్పొద్దు అని చెప్పి. మా హస్బెండ్ సపోర్ట్ అయితే చాలా ఉంది మ్యామ్ నాకైతే. ఒకవేళ వేరే వాళ్ళు చెప్పినా నేను తినకు చెప్పేదాన్ని, ఇలా అంటున్నారు అని అంటే నువ్వేం పట్టించుకోవద్దు, మనం చేస్తాం, మనం చేసి చూపిద్దాము, నువ్వు పట్టించుకోకు. అసలు ఎక్కువ వీడియోస్ చూడమని చెప్పింది కూడా తినే ఫస్ట్. నాకైతే ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ తిని చెప్తూ ఉంటే నేను చూసి నేను ఇంట్రెస్ట్ తెచ్చుకొని నేను టాక్ టు బేబీ బాగా చేశాను. బుక్స్ చదివేదాన్ని, కథలు చెప్పేదాన్ని, వివేకానంద స్టోరీస్ ఇవన్నీ వినిపించేదాన్ని. అంటే ఏమేమి బుక్స్ చదివారు? నీతి కథలు, రామాయణం, మహాభారతం, వివేకానంద బుక్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని, సక్సెస్ ఆఫ్ స్టూడెంట్స్ అని, ఇవన్నీ చదివి వినిపించాను. నాకు అదొక డైలీ రొటీన్ అయిపోయింది అనమాట. నాకు మార్నింగ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు చెప్పడము, ఓకే, ఈ టైంలో ఎక్సర్సైజ్ చేయటము, ఈ టైంలో చెప్పడము, మధ్యాహ్నం తినొచ్చి మాట్లాడతాడు, మళ్ళీ సాయంత్రం బ్రెయిన్ గేమ్స్ ఆడేదాన్ని, పాట వినేదాన్ని, ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకొని నామరామాయణం సాంగ్ వినేదాన్ని. ఒక్కటే ఓకే, మూమెంట్ ఇచ్చేది, బాగా కిక్ ఇచ్చేది. నువ్వు విన్నావు అంటే కిక్ ఇవ్వు అంటే కిక్ ఇస్తుంది. ఓకే, పాట విన్నప్పుడు ఉన్నప్పుడు బాగా రెస్పాండ్ అయ్యేది. ఇప్పుడు కూడా సాంగ్కి రెస్పాండ్ అవుతుంది, సైలెంట్ అయిపోతుంది. నేను రఫ్ అండ్ టఫ్గా ఉండాలి, నువ్వు చిన్న దెబ్బకి మనం సెన్సిటివ్గా ఉండకూడదు అని. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఎవరైనా పిల్లలు ఏడుస్తారు, దీని ఒక 2 seconds అలా ఏడ్చి ఆపేశాడంట, ఇంకా ఏడవలేదు అసలు. ఇంకా సాంగ్ పెడితే ఇంకా అలా సైలెంట్ అయిపోయి అలా వింటూ ఉన్నాడంట. తిని చెప్పాడు చాలా బాగా. అసలు నిజంగా నార్మల్ అవుద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సిజేరియన్ అయినా కానీ నేను వెళ్దాం అనుకున్నాను, కానీ 95% నాకు నార్మలే అవ్వాలి, అంతే. నార్మల్ అవ్వాలి, నేను చేసుకోగలను, నా బేబీ నాకు సపోర్ట్ చేస్తుంది. వెయిట్ కూడా నేను చెప్పేదాన్ని 2.5 నుంచి 2.8 వరకే ఉండు, అప్పుడే అమ్మకి నార్మల్ డెలివరీ అవుతుంది. కావాలంటే మనం బయటకు వచ్చాక మనం వెయిట్ పెంచుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కరెక్ట్గా 2.6 ఉంది వెయిట్. మీరు చెప్పండి, మీకు ఎట్లా ఫస్ట్ వీడియోస్? నాకు భాస్కర్ సార్ చెప్పారు. సార్ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది 3rd month దీనికోసం వచ్చినప్పుడు చెకప్ కోసం వస్తే సార్ చెప్పినప్పుడు ఫస్ట్ నమ్మల. ఒక 1/2 hour వరకు సార్ చెప్పారు. ఆ సార్ చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళాక ఒకసారి గూగుల్ కూడా చేశాను అనమాట. ఆ గూగుల్ కూడా చేసినప్పుడు నాకు ఓకే, టాక్ టు బేబీ అనేది సైంటిఫిక్గా ఒక ప్రూఫ్ ఉంది అండ్ తిను ఫార్మ్డీ చదివింది, సో తినికి కొంచెం ఐడియా ఉంది. సో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఫస్ట్ ఆ రోజు నుంచి చిన్న కథతో మొదలు పెట్టాం. ఓకే, డైలీ ఒక్కొక్క కథ. అది ఎలా అయిందంటే 6th month వచ్చేసరికి తినకి బయట వెళ్దామంటే తిను బయట వచ్చేది కాదు, నాకు బేబీతో పని ఉందని చెప్పేది. మార్నింగ్ నుంచి రొటీన్ మిస్ అయిపోతుంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు తన రొటీన్ తనుకుండేది. సో ఒక ఏదైనా ఫంక్షన్ నుండి ఇంట్లో ఒక 2 days అలా రొటీన్ మిస్ అయినా కానీ తిని ముందుగానే చెప్పేది అనమాట, ఒక 2 days ఇట్లా కుదరదు, మన రొటీన్ లోకి మనం 2 days ఆగి ఒక 2 days ఆగి మనం మన రొటీన్ లోకి వెళ్తామని చెప్పేది. ఏమేం రొటీన్ పెట్టుకునేవారు అంటే ఫస్ట్ రామాయణం, మహాభారతం ఏది ఒక్కొక్కటి అయిపోతే కొంత ఒక 2 pages అట్లా చెప్పేదాన్ని. మొత్తం ఒకేసారి చెప్తే మళ్ళీ అర్థం చేసుకుంటుందో లేదో అని చెప్పి. తర్వాత నేను ఒక మార్నింగ్ నేను ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసుకొని స్నానం చేసి వచ్చి ఇప్పుడు నేను నీకు చెప్తాను అని చెప్పి ఒకటి చెప్పేదాన్ని. ఒక 2-3 pages చదివిన తర్వాత బేబీతో మాట్లాడేదాన్ని, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా నీ బిహేవియర్ ఎలా ఉండాలి, ఎదిరించకూడదు, పెద్దవాళ్ళని మంచిగా ఉండాలి. ఆ తర్వాత రైమ్స్ చూపించేదాన్ని, నెంబర్స్ అది. ఆ తర్వాత సాంగ్ పెట్టేదాన్ని, దాంతో లంచ్ టైం అయిపోయేది. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వచ్చిన తర్వాత తిను ఒక 20 minutes మాట్లాడి మళ్ళీ స్టోరీ చెప్పేవాడు. స్టోరీ చెప్పి దాంట్లో నీతి చెప్పేవాడు. తర్వాత ఈవినింగ్ ఫ్రూట్స్ అవి తింటూ బ్రెయిన్ గేమ్స్ చేసేదాన్ని.
చేసిన తర్వాత ఇంకాసేపు టేబుల్స్ కానీ అవి ఏమైనా చెప్పేదాన్ని. ఒక 20 minutes ఎక్సర్ చిన్న డాన్స్ వర్కౌట్లా రిలాక్స్డ్ వర్కౌట్ ఒకటి చేసేదాన్ని. తర్వాత 6 o'clock ఆ టైంకి తిని వచ్చి వాకింగ్కి తీసుకెళ్ళేవారు. ఇంకా తర్వాత అట్లా కాసేపు అప్పుడప్పుడు పాట వినిపిస్తాము అట్లా. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ తిను సేమ్ అదే రొటీన్ మళ్ళీ మాట్లాడి మధ్యాహ్నం ఏం మాట్లాడతాడు అది మాట్లాడి మళ్ళీ ఇంకొక నీతి కథ చెప్పేవారు. అవునా? నీతి కథ ఫుల్ డే అలా కంప్లీట్ అయిపోయింది. బోర్ కొట్టలేదు అసలు ప్రెగ్నెన్సీ Okay. మొత్తం. సో నీతి కథలు ఎట్లా మీరు చదివే వాళ్ళ దానికోసం? బుక్ చూసి చూసి, అదే. చదివాను. ఒక బుక్ చూసి ఆ కథ చెప్పి ఆ తర్వాత ఒక చిన్న ఆ కథలో ఉన్న నీతి చెప్తాం. డిస్కషన్ నీతి ఉంటే చెప్తాం, లేకపోతే స్మాల్ కథ అని చెప్పి వదిలేస్తాం. కానీ ఈ టాక్ టు బేబీ చేయడం వల్ల ఈ 9 months ప్రెగ్నెన్సీ పీరియడ్ తనకు తెలియల. ఒక సెకండ్ మంత్ లో మటుకు వామిటింగ్స్ వల్ల కొంచెం కష్టపడి అడ్మిట్ అయ్యాను నేను. సెలైన్ పెట్టారు నాకు. అది చూసి ఇంకా భయపడ్డారు ఇంట్లో. అమ్మో ఈ అమ్మాయి ఏంటి అసలు చేస్తుందా లేదా అని చెప్పి. నాకు తెలిసి ఆ మాటలకి నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యానేమో అని అనిపించింది నాకు. ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు, నేను వీక్ ఏంటి, నేను చేసి చూపిస్తాను, నార్మల్ చేస్తాను. మమ్మీ అనేది అవుతుందా నీకు నార్మల్ అంటే, లేదమ్మా నా బేబీ నాకు సపోర్ట్ చేస్తుంది, నాకు చేస్తుంది, నార్మల్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది, నార్మల్ చేస్తాను. నొప్పి ఉంటుంది, మరి అన్బేరబుల్ ఏం కాదు. నొప్పి లేకుండా బేబీ అయితే బయటికి రాదు. మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇంకా వస్తుంది నొప్పి, ఇంకా తీసుకోవాలి బేబీ కోసం అని చెప్పి నేను అనుకుని ఇంకా నార్మల్ డెలివరీ అయింది. ఇప్పుడు ఒక 4-5 daysలోనే సెట్ అయిపోయాను. అసలు నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా తిరుగుతున్నాను. 3 weeks అవుతుంది. బాబు వల్ల బయటికి వెళ్ళలేకపోతున్నాను, కానీ ఇంట్లో అంత చాలా ఈజీగా మమ్మీతో అన్ని పనులు నేను చేసుకోగలుగుతున్నాను. తను చేసుకోగలదు అని మీకు నేను చాలా కాన్ఫిడెంట్ యాక్చువల్లీ అందరికంటే ఎక్కువ తనకే నమ్మకం. 20th కూడా వచ్చినప్పుడు 12 o'clock వచ్చాం. 2 o'clock అడ్మిట్ అయింది. ఒక 1 hour చెకప్ అన్నారు. మీరు 3:30కి వచ్చారు. మీరు వచ్చి ఈ రోజు అయిపోద్ది అని చెప్పండి. నేను ఒక్కనే నమ్ముతున్నాను. నైట్ 12 దాకా టైం ఉంది 20th అవడానికి. ఫైన్ ఫ్యాన్సీ డేట్ ని మిస్ చేసుకోవడం దేనికని నా ఉద్దేశం. మరి అది జరిగింది మిరాకిల్ లానే. సో చాలా అంటే ఇట్లా హస్బెండ్ సపోర్ట్ ఉండి చేయడం మాత్రం మనకి బాగా ఒక అది సెక్యూరిటీ. హస్బెండ్ పక్కనే ఉండడం అనేది చాలా కేసెస్ లో వర్కౌట్ అవుతుంది. లైక్ వాళ్ళ జాబ్స్ పరంగా కానీ వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. మాకేంటంటే నేను నెల్లూరే, తను ఇక్కడే కాబట్టి 5th month నుంచి నా దగ్గరే ఉంది. సో ఆ 5 months మేము కలిసి చేసాం ఇది టాక్ టు బేబీ అనేది. కానీ ఎవరికైతే పాసిబిలిటీ ఉంటుందో కలిసి ఒకే చోట ఉండడానికి హస్బెండ్ అండ్ వైఫ్, సో హస్బెండ్ ఖచ్చితంగా ఈ టాక్ టు బేబీకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఆ 9 months పీరియడ్ అనేది తెలియకుండా అయిపోద్ది. హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మాత్రం ఎంతో కొంత డిప్రెస్ అవుతారు ఖచ్చితంగా, ఏంటి ఏం లేదు అని. నాకైతే మమ్మీ వాళ్ళు జాగ్రత్తలు చెప్పేవాళ్ళు, డెలివరీ గురించి భయపడేవాళ్ళు. తిను జాగ్రత్త తీసుకునేవాడు, నువ్వు చేయగలవు. తిన సపోర్ట్ చాలా ఉంది నాకు చెప్పాలి. మంచి ఫన్ కూడా ఉంటుంది ఇలా కలిసి మాట్లాడడం. నేను ఫస్ట్ టైం డెలివరీ రూమ్ నుంచి తనని పిలిచారు. తను పిలుస్తుందని చెప్పి అన్నప్పుడు నేను వెళ్తుంటే బేబీని ఆడ పట్టుకోబెట్టున్నారు. నేను వాడిని చూసి ఫస్ట్ నాకు వచ్చిన థాట్, నేను 9 months నుంచి మాట్లాడి నీతోటేనా అని చెప్పి నాకు అదే టాక్ టు బేబీ చేయని వాళ్ళకి మేబీ ఆ థాట్ రాదేమో. నేను చేశాను కాబట్టి నేను ఇన్ని మంత్స్ నుంచి మాట్లాడేది నీతోనేనా అని చెప్పి ఒక చిన్న ఫీలింగ్ అంతే. బేబీ అని చెప్పి తిను దగ్గరికి వెళ్ళగానే వాయిస్ గుర్తుపట్టిందేమో, చెయ్యిలా గట్టిగా పట్టుకుందంట చేతిని. నేను ఇది చెప్పాను, బయటికి వచ్చాక నువ్వు ఏడవకూడదు అని చెప్పాను. నిజంగానే డెలివరీ అయిన తర్వాత ఏడవలేదు. అయితే స్టాఫ్ అడిగారు, ఏంటి నువ్వు ఏడవద్దని చెప్పావా ఏంటి, చెప్పు ఏడవమని చెప్పు అని. అయితే నేను ఏడున్నానా అంటే అప్పుడు ఏడ్చింది. అప్పుడు దాకా ఏడవలేదు. స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చేశారు డెలివరీ అప్పుడు. బ్యాక్ అంతా మసాజ్ చేయటము, ఏం కాదమ్మా ఏం కాదు, అయిపోతుంది అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. నిజంగా అసలు మీ వల్లే నాకు నార్మల్ అయినా అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ఇంకొక దగ్గర కనుక నేను చూపించుకున్నట్లయితే నాకు అయ్యేది కాదేమో. నాకు వీడియోస్ చూసి దానివల్లే నేను కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకొని నేను చేసుకోగలిగాను. ఇప్పటికీ నెల్లూరులో అసలు ఏ హాస్పిటల్ టాక్ టు బేబీ గురించి చెప్పేవాళ్ళు లేరు. చెప్పే ఒకే ఒక్క హాస్పిటల్ మీదే. చాలా సంతోషం. ఇప్పుడు కూడా ఏడవట్లేదు అని చెప్పి అంటున్నారు. స్నానం చేసేటప్పుడు కూడా నేను చెప్పాను, స్నానం చేసేటప్పుడు ఏడవద్దు ఓకే అని, ఎక్కువ అసలు ఏడవకూడదు, నువ్వు విసిగించకూడదు అని చెప్పి.
మా డాడీ వాళ్ళు ఎందుకు ఏడవట్లేదు, వీడు అసలు ఏంటి ఎందుకు ఏడవట్లేదు అని. మా నాన్నమ్మ అయితే ఏం చెప్పావే వీడికి, మొత్తం అసలు ఏడవట్లేదు వీడు, ఏదో పిచ్చి పిచ్చి మాటలని చెప్పావు వీడికి, నువ్వు ఏడవద్దు అసలు ఏడవట్లేదు వీడు, ఎందుకు ఏడవట్లేదు అని చెప్పి నన్ను తిడుతుంది మా నాన్నమ్మ. సైలెంట్గా చూస్తూ ఉంటాడు పైకి, ఫీడింగ్ ఆకలి అయితే తీరిపోతే ఇంకా అలా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మీరు మాట్లాడితే బాగా రెస్పాన్స్ బాగా, బాగా రెస్పాండ్ అవుతుంది. సో అది మాత్రం కంటిన్యూ చేయండి మాట్లాడడం. మనం అప్పుడు వాళ్ళకి అన్ని ఐక్యూ బాగా వస్తుంది. తర్వాత అందరితో మింగిల్ అయ్యేటట్టు. సో అది రెండు ఉంటే వాళ్ళకి క్యూరియాసిటీ, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇప్పుడు ఫౌండేషన్ బాగా వచ్చేస్తుంది. సో ఫీడింగ్ బాగా తీసుకొని నిద్ర బాగా పోయి అది రెండు బాగా చేస్తే డే టైం యాక్టివిటీ బాగుంటారు. సో ఇప్పుడు మీరు చేసిన అది కంటిన్యూ చేయండి అప్పుడు, ఎందుకంటే అప్పుడు మాత్రం మాటలు తొందరగా వస్తుంది, లాంగ్వేజ్ బాగా వస్తుంది. మేము అడిగినట్టు బేబీ 20th వచ్చి ప్రూఫ్ ఇచ్చినప్పుడు మేము ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి అది. అవును కదా. ఓకే, వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ దిస్ పీపుల్. సో అందరికీ చెప్తాము కానీ కొందరే దాన్ని పట్టుకొని చేయగలుగుతారు. హోప్ఫుల్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవ్రీబడి విల్ చేంజ్. సి ఫ్రమ్ డిస్బిలీఫ్ టు బిలీఫ్ అనేది ఓన్లీ ఎక్స్పీరియన్స్ విల్ గివ్. మొదట చెప్పినప్పుడు ఎవరు నమ్మరు. మీరు ఎందుకు నమ్ముతున్నారంటే మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి నమ్ముతున్నారు. ఇంకొక వన్ వెరీ వ్యాలిడ్ థింగ్ విచ్ యు ఆర్ టాకింగ్ ఇస్, ప్రెగ్నెన్సీలో ఈ కాలంలో దే ఆర్ మోర్ బాదర్డ్ అబౌట్ కాంప్లికేషన్స్, డెలివరీ ప్రాసెస్. ఎక్కువ టైం దాంట్లోనే సరిపోతుంది, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్లో కానీ వాళ్ళ ఎన్విరాన్మెంట్లో కానీ. మీరు 2-3 సార్లు చెప్పారు, హియరింగ్ యూ. ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడం వల్ల తను ఇంకా వేరే ధ్యాస ఏమి ఉండేది కాదు. కాన్సన్ట్రేషన్ వాజ్ ఓన్లీ ఆన్ ద బేబీ, క్వాలిటీస్ ఆఫ్ ద బేబీ, నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్. యాక్చువల్లీ టాక్ టు బేబీ ఆరిజినే వాజ్ హౌ టు కీప్ ద మదర్ పీస్ఫుల్ బై డైవర్టింగ్ హర్ అటెన్షన్ ఆన్ టు ఏ యూస్ఫుల్ థింగ్. అక్కడి నుంచే ఇది స్టార్ట్ అయింది కూడా. చాలామంది సొసైటీలో చాలా చేంజెస్ వచ్చాయి, దాంట్లో నెగటివ్ ఫోర్సెసే ఎక్కువ. మేబీ 50, 60, 70 years బ్యాక్ అంటే ప్రెగ్నెన్సీ వాజ్ ఏ నార్మల్ ప్రాసెస్. ఇంట్లో ఏదో పని చేసుకుంటారు, ఎప్పుడో డెలివరీ అవుతారు, ఓకే. కాంప్లికేషన్స్ వచ్చేటప్పుడు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆఫ్ లేట్ సొసైటీలో చేంజెస్ ఏంటంటే ప్రతి డిస్కషన్లో ప్రాబ్లమ్స్ గురించే ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. వాళ్ళకి ఎలా అయిపోయింది, వీళ్ళకి ఎలా అయిపోయింది, మనకి ఎలా అవుతుందో. సో పేషెంట్ స్టేబుల్గా ఉండేదానికి ఛాన్స్ తక్కువ. పేషెంట్ ఎన్విరాన్మెంట్ కూడా అట్లానే అయిపోయింది. మనకి టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా కానీ స్టిల్ జరగాల్సినంత బాగా ఎందుకు జరగటం లేదంటే హ్యూమన్ మైండ్ ఈజ్ పొల్యూటెడ్ విత్ థాట్స్ ఆఫ్ లెసర్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్సెల్వ్స్. మనం చేసుకోగలము, చేయగలము అనేది ఎక్కడో సొసైటీలో వచ్చిన మేజర్ చేంజ్. దాన్ని రివర్స్ చేయాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ మెథడ్. అదే కాదు, బేబీ పర్సనాలిటీ మొత్తాన్ని ప్రెగ్నెన్సీ ఆర్ ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ యూ కెన్ మౌల్డ్. అది మనకేదో మన దేశానికి కొత్త కాదు. ఇంతకుముందు వివేకానంద వాళ్ళ రాసుకున్న దాంట్లో వాళ్ళ తల్లి యొక్క రోల్ ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉండింది, వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఎలా వచ్చాయి అని రాసుకున్నారు. అట్నే శివాజీ అంటే మనకు తెలిసిన ఇండియన్ హిస్టరీలో. సో సైంటిఫిక్గా కూడా మదర్స్ థాట్స్ ఇన్ఫ్లుయెన్స్ నాట్ ఓన్లీ ద మదర్, బికాస్ బేబీ ఈజ్ కనెక్టెడ్. బేబీకి కూడా అదే థాట్స్ అండ్ ఎమోషన్స్ వెళ్తాయి. సో ఇక్కడ ఉండే ఫస్ట్ డిస్బిలీఫ్ ఎందుకు ఉంటుంది అంటే, నేను మాట్లాడితే బేబీకి ఎట్లా అర్థమవుతుంది, భాష రాదు కదా. మనం బయటకు వచ్చినాక భాష నేర్చుకున్నాకే చాలా విషయాలు కష్టం.
See, most of our communication is through emotion and feelings. Majority of the times. మన పెట్స్ ఉంటాయి, కుక్కలు, పిల్లలు. When you talk to them, they understand. మనం కోప్పడినప్పుడు అది సైలెంట్ అవుతుంది. మన బాధలో ఉన్నప్పుడు దాని బిహేవియర్ హౌ ఇట్ అండర్స్టాండ్స్. ఇట్ ఈస్ మోర్ త్రూ ఎమోషన్ అండ్ ఫీలింగ్స్. మీరు మాట్లాడే దాంట్లో టోన్, టెనర్, ఇనోటేషన్ ఇవన్నీ బేబీ కెన్ గ్రాస్ప్. ఇట్ ఈస్ నాట్ త్రూ లాంగ్వేజ్. సో కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వై చైల్డ్ ఈజ్ రెస్పాండింగ్ యాజ్ సూన్ యాజ్ మీరు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినప్పుడు గట్టిగా వేలు పట్టుకోవడం, మీరు ఏమేమి సజెస్ట్ చేశారో ఆ విధంగా ఉండడము. చాలాసార్లు అన్నారు మా బేబీ ఏడవదు, ఎక్కువ ఏడవదు. అది గ్రాస్ప్ చేసుకొని ఉంటేనే కదా ఆ యాక్టివిటీ జరిగేది, లేకపోతే డిఫరెంట్గా ఉండాలి. అందులో బేబీకి ఎట్లా అంటే డ్యూరింగ్ వూమ్లో కానీ అప్ టు 6 years సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ వెల్ డెవలప్. 6 years తర్వాత కాన్షియస్ మైండ్ డెవలప్ అవుతుంది. సబ్కాన్షియస్ మైండ్ యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఏమి ఆర్డర్ చేస్తే, ఏమి కమాండ్ ఇస్తే అది ఇమీడియట్గా తీసేసుకుంటుంది. దేర్ ఇస్ నో లాజిక్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు మీరు పెద్దగా ఒక ఏజ్ అయిన తర్వాత, ఇప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీకి వచ్చినప్పుడు ఇది చెప్పామనుకోండి, నమ్మేది నమ్మంది ఇమీడియట్గా ఏం చేస్తాము, లాజిక్ యూజ్ చేస్తాం. ఇది కరెక్టా, ఇది జరుగుతుందా అనేది. దట్ ఈస్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ అనేది అలాగ ఉండదు. వాట్ ఎవర్ ఈజ్ గివన్ ఇట్ విల్ ఎగ్జిక్యూటింగ్ మైండ్, అంతే. ఆ ఆర్డర్స్ వెళ్ళిపోతాయి. అందుకనే ప్రెగ్నెన్సీలో పడిన ప్రింట్స్ దే ఆర్ వెరీ పవర్ఫుల్. అన్ఫార్చునేట్గా ఏంటంటే ది అదర్ సైడ్ ఆఫ్ దిస్, మన సినిమాలు చూస్తాము, సొసైటీలో ఎక్కడెక్కడో నెగటివ్ థింగ్స్ చూస్తాము. మనకి నాలెడ్జ్ లేకపోతే అదే ఇంప్రెషన్స్ ఇస్తాం బేబీ. బయటకు వచ్చిన తర్వాత వీ ట్రై టు కరెక్ట్. ఆల్రెడీ జరగాల్సింది జరిగిపోయింది. సో వన్స్ ది చైల్డ్ కమ్స్ అవుట్, దెన్ యూ స్టార్ట్ కరెక్టింగ్ థింగ్స్. అందువల్ల ఏంటంటే ఇదొక న్యాచురల్, అద్భుతమైన ప్రాసెస్ విచ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఎవ్రీ మదర్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ నేషన్. ఒక నేషన్ యొక్క గొప్పతనం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ది క్వాలిటీ ఆఫ్ ఇండివిజువల్స్. ఎటువంటి పర్సనాలిటీస్ అది ప్రొడ్యూస్ చేసేది మదర్స్. కాబట్టి ఈ నాలెడ్జ్ మదర్స్కి ఉండాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, దీన్ని ప్రాపగేట్ చేయాలి. అప్పుడే సొసైటీలో డెఫినెట్గా కొంత చేంజ్ తీసుకురాగలం. ఇప్పుడు చాలా అవసరం కూడా అది. దేర్ ఇస్ ఎ టర్మాయిల్ ఇన్ ద సొసైటీ. Wherever you go, turmoil is due to changed human behavior, destructive behavior. So ఈ థాట్ ప్రాసెస్ అంతా మనం ఎక్కడి నుంచి చేంజ్ చేయాలంటే ఇన్ ద బిగినింగ్, ప్రెగ్నెన్సీ, అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ. మన హిస్టరీలో ఇంకా బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా చేశారు. శివాజీ వాళ్ళ మదర్ అంతా దే హ్యావ్ స్టార్టెడ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ మై చైల్డ్ ఈవెన్ బిఫోర్ షీ గాట్ మ్యారీడ్, ఫార్ అడ్వాన్స్డ్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఏ ఆలోచన ఇస్తామో మన బాడీలో 120 trillion cells ఉంటాయి. ఆ ఈచ్ సెల్కి ఆ ఎమోషన్, ఆ థాట్ కనెక్ట్ అవుతూనే ఉంటుంది. ప్రెగ్నెన్సీ ముందు కూడా మనం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం క్వాలిటీ ఆఫ్ ది చైల్డ్ అంటే, వన్ ఆఫ్ ది సెల్ ఈజ్ స్పెర్మ్ అండ్ వన్ ఆఫ్ ది సెల్ ఈజ్ ఎగ్. కంటిన్యూస్గా అదే థాట్లో మనం ఉన్నప్పుడు ఈవెన్ బిఫోర్ కన్సెప్షన్ ఆ సెల్లో ఉండే మ్యాటర్ అదే ఉంటుంది, కమ్యూనికేషన్. సో ఆ ఎక్స్టెంట్కి పోకపోయినా అట్లీస్ట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ పీరియడ్ ఆఫ్ 9 months విచ్ విల్ నాట్ గెట్ బ్యాక్. అయిపోయింది, మౌల్డింగ్ జరిగిపోయింది. అందువల్ల ఏంటంటే ప్రెగ్నెంట్ మదర్స్ అందరూ డెఫినెట్గా
ఎటువంటి క్వాలిటీ ఆఫ్ చైల్డ్ కావాలని తను ఏ యాక్టివిటీస్ అయితే చేశారో అటువంటివి మీరు ఇమాజినేటివ్గా అన్నీ చేస్తే మీకు ఎటువంటి బేబీ కావాలో అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు యువర్ ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ, అల్టిమేట్లీ యు ఆర్ గివింగ్ ఏ గుడ్ సిటిజన్ టు ది కంట్రీ. యాక్చువల్లీ మేము 8 monthsలో అలాగా 4T స్కాన్ తీపిచ్చామన్నమాట, బేబీ ఎలా ఉంది అని చెప్పి. అయితే ఒక 3-4 days ముందు నుంచి మా హస్బెండ్ చెప్పేవాళ్ళు, స్కాన్ తీస్తున్నారు, నాకు నువ్వు నవ్వుతూ కావాలి, ఒక ఫోటో అనేది నాకు కావాలి అని చెప్పి. నిజంగానే నవ్వుతూ ఒక ఫోటో ఉంది నా దగ్గర, 4D స్కాన్ది 2 photos ఉన్నాయి. నవ్వుతూ మంచిగా 20 seconds స్మైల్ చేసింది బేబీ. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది, కానీ నా దగ్గర ఉంది అది. అంటే అర్థమైంది నాకు, ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, బేబీ వింటుంది నా మాట, రెస్పాండ్ అవుతుంది, నవ్వుతూ ఇచ్చింది అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ అమ్మ సంకల్పం కూడా ఉంటుంది. దాంతో తోడు నాన్న సపోర్ట్ బాగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ఫుల్. సో మన దేశంలో ఇంకా అది ఎక్కువ, మీలాంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కువ మంది ఈ ఫుడ్ స్టెప్స్లో వచ్చేసేయాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ జెంట్స్కి సపోర్ట్ చేయడం, ఎక్స్ప్రెస్ చేయడం అనేది కొంచెం తక్కువ. అది ఆ చేంజ్ ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో వచ్చేసేయాలి. ఎందుకంటే నేనున్నాను అనే సపోర్ట్ కానీ ఇచ్చేస్తే అది ఎప్పుడైనా ఒక్కసారి చెప్పొచ్చు, ఎంత దూరంలో ఉన్నా కూడా చెప్పొచ్చు. ఆ ఫీలింగ్ కలిగించగలిగితే ఆ అమ్మకి నేనున్నాను అనేది, అంతకంటే పెద్ద గిఫ్ట్ మనం ఆమెకి ఇచ్చేది ఏముండదు. అందులో ప్రెగ్నెన్సీ టైంలో ఆమెకి అది ఎక్కువ అవసరం అవుతుంది. చాలాసార్లు ఆమె చెప్పుకోలేదు. సార్ హస్బెండ్ దగ్గర చిన్న విషయమే ఉండొచ్చు, అట్లా అనిపిస్తుంది. చిన్నది ఏమైనా ఉన్నా కూడా అది ఫ్రీగా చెప్పేసేదానికి అది హస్బెండ్ ఇంట్లో ఎవరో ఒకరు. ఎందుకు చాలాసార్లు ఏమవుతుందా, మనం ఏమైనా నాకు ఇది బాగాలేదు, లేదా ఇప్పుడు తినాలనిపిస్తుంది, ఇప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది అంటే అది ఒక విషయంగా కొట్టిపడేస్తారు. ఇదంతా ఏమి ఇట్లా చెప్పుకుంటున్నాం, అప్పుడు ఆ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ వల్ల మనం ఆగిపోతాం. అందుకని కొంచెం ఫ్రీగా హస్బెండ్ ఇంట్లో పక్కన ఉండేవాళ్ళు ఏమనుకున్నా చెప్పేదానికి, అది కొంచెం మనం ఆ ప్రెగ్నెన్సీలో ఇటువంటిది చిన్న చిన్న విషయాలు కానీ చాలా మనసుకి ఒక సంతోషాన్ని, ఒక భద్రతా భావాన్ని ఇస్తుంది అనమాట అమ్మకి. ఆ అమ్మ హ్యాపీగా ఫీల్ అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ అన్నీ బాగా అయిపోతుంది. అందువల్ల వీళ్ళు టాక్ టు బేబీ చేసి అన్నీ బాగా జరిగింది. అంటే ఆ బేబీకి తల్లిదండ్రులు ఇద్దరు ఆ ప్రేమ, ఆ కన్సర్న్ రెండు దొరికినప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. ఎవరైనా ఒక్కొక్కసారి ఫాదర్ ఎక్కువ మాట్లాడతారు, ఒక్కొక్కసారి మదర్ ఎక్కువ మాట్లాడతారు. కానీ మన ప్రెగ్నెన్సీ, ప్రతి వాళ్ళకి వాళ్ళ ప్రెగ్నెన్సీ, వాళ్ళ బేబీ బెస్ట్, వాళ్ళే బెస్ట్ తల్లిదండ్రులు, దాంట్లో దెర్ ఇస్ నో డౌట్. కానీ ఇటువంటి వాళ్ళని కొన్ని చూసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం కూడా కొంచెం చేంజ్ అవుతాం, మనం కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతాం అనేది అందరిలో రావాలి. ఆ చేంజ్ అనేది ఖచ్చితంగా త్వరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. తర్వాత మేబీ నెక్స్ట్ మంత్ విల్ బి రిలీజింగ్ ఎ బుక్ ఆన్ టాక్ టు బేబీ. ఆల్రెడీ 2017 ట్రాన్స్లేషన్ ఆఫ్ దిస్ ఇన్ తమిళ్ రిలీజ్ అయిపోయింది. ఇన్ ఇంగ్లీష్ వర్షన్ will be released next month. Thank you. Thank you.